రాహుల్ గాంధీ 9 to 5 పాలిటీషియన్ అని బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత 95 ఎన్నికలు ఓడిపోయిన వ్యక్తి అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వరుస ఓటములకు కారణం ఏంటి? బీహార్ ఎన్నికల ఫలితాలనే కనుక ఒక్కసారి తీసుకుంటే ఏ దశలోనూ కూడా బీజేపీకి కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చినట్టుగా కూడా కనిపించలేదు. ఎంతసేపు ఓట్ చోరీ అనే ఒకే ఒక అంశాన్ని పట్టుకుని రాహుల్ గాంధీ వేలాడారు. పోనీ దాన్నైనా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారా అంటే అది లేదు. అయితే రాహుల్ గాంధీ మాట్లాడతారు, లేదంటే కంప్లీట్ గా సైలెన్స్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు అంటే ఎలా ఉండాలి? జనంలో ఉండాలి, జనం సమస్యలు ఏంటో తెలుసుకోవాలి, దానికి పరిష్కారాలకి తను ఏం చేస్తాను అనేది చెప్పి జనాన్ని ఒప్పించగలగాలి. మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ ఇక్కడే ఫెయిల్ అవుతున్నారు అని చాలా మంది చెప్తున్నారు. నిజానికి అది నిజమని కూడా చాలా మందికి అనిపిస్తూ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇండి కూటమిని లీడ్ చేయాల్సిన స్టేజ్ లో కాంగ్రెస్ పార్టీ ఉండాలి, కానీ దాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతుంది. టీఎంసీ లాంటి పార్టీలు మీకంటే మేమే బెటర్ గా పెర్ఫామ్ చేస్తున్నాం, మేము లీడ్ చేస్తాం, లేదంటే ఉండవంటూ తప్పుకుంటున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఉన్న 2 రాష్ట్రాల్లో కూడా ఒక రాష్ట్రంలో కుర్చీ కోసం కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. సో ఇదొక హై టైం కాంగ్రెస్ పార్టీకి. ఎంతసేపు అధికార పక్షం మీద అసంతృప్తి వస్తుంది, అప్పుడు మా దగ్గరికే జనం వస్తారు అనే సీజన్ దాటిపోయింది అని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గుర్తించాలి. పార్టీని కంప్లీట్ గా ఓవర్ హాలింగ్ చేయాలి. రాహుల్ గాంధీ తన పంథాన్ని మార్చుకోవాల్సిన తక్షణ అవసరం బీహార్ ఎన్నికలు సూచిస్తున్నాయి.